మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. శ్యామ్, నువ్వా? ఏంటంతలా భయపెట్టావు? నువ్వింతగా భయపడిపోతావని నేను అనుకోలేదు. ఏంటక్క చిన్నపిల్లలా వణికిపోతున్నావు? సడన్ గా భయపెడితే ఎవ్వరైనా భయపడతారు. అవును, నువ్వెప్పుడొచ్చావు ఫారెన్ నుండి? 2 days అవుతుంది. 2 days అయితే ఇప్పుడా వచ్చేది? రా కూర్చో. ఏంటి స్పెషల్ న్యూస్? మంచి జాబ్ తెచ్చుకున్నావు. ఇక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకో. పెళ్ళా? అవును, అన్ని విధాలా సెటిల్ అయ్యావు. ఇంకా పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది. నేను నా పెళ్లి గురించి నీతో చెప్పించుకోవడానికి రాలేదక్కా. నీకే అమ్మా నాన్న ఒక మంచి మ్యాచ్ చూశారు. మ్యాచ్ మంచిదే అయినా మనసు బాలేనప్పుడు దాని గురించి ఆలోచించడం కూడా వేస్టే. ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తావక్కా? నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడివవ్వాలి. అమ్మాయి తరపు వాళ్ళు ఫోటో పంపించారు, చూడు నాన్నా. అక్క, అమ్మాయి ఫోటో చూపించమంది. అబ్బాయి ప్రొఫెసర్. అమ్మాయి సాఫ్ట్వేర్ అంట, మంచి ఫ్యామిలీ అంట. మంచి ఫ్యామిలీయే కావచ్చు. చేసుకోవాలనే ఆలోచన నాకిప్పుడు లేదు. ముందు ఫోటో చూడక్కా. ఫోటో చూడు నాన్నా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే లేను. ఈ పోలీస్ జాబ్లో ఎప్పుడూ టెన్షనే. ఏదో ఒక కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. నేను పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను శ్యామ్. ఎప్పుడూ ఏదో ఒక కేసని, బెయిల్ అని కోర్టుల చుట్టూ, స్టేషన్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అమ్మాయి సాఫ్ట్వేర్ అంట. అబ్బాయి ఐఐటి కాలేజ్లో ప్రొఫెసర్ అక్కా. నీ ఫోటో కూడా నచ్చిందా అమ్మాయికి? అవును, ఫోటో చూసి నువ్వంటే ఇష్టమని చెప్పేశాడు. ఇక నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వు, అంతే. ఇక పీపీపీ డుమ్ డుమ్ డుమ్. నాకిప్పట్లో పెళ్ళొద్దు. ఎప్పటికీ ఒంటరిగానే ఉంటావా? కాలమే నిర్ణయించాలి. కాలం నిర్ణయించింది కాబట్టే మనం కళ్యాణం గురించి మాట్లాడుకుంటున్నాం. సారీ అమ్మా. సారీ కాదక్కా, కొండంత ఆశతో అమ్మా నాన్న నన్నిక్కడికి పంపించారు. నువ్వేమో సారీ చెప్తున్నావు. కనీసం అబ్బాయి ఎలా ఉన్నాడనేది కూడా ఫోటో చూడొచ్చు కదా. ఫోటో చూసినా, పర్సనల్గా చూసినా నాకు పెళ్ళొద్దమ్మా. చిన్నదానివే అయినా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఈ పెళ్లి మ్యాటర్ నా దగ్గర తేవద్దు ప్లీజ్. ఉండు, నీకు మంచి కాఫీ తీసుకొస్తాను. అమ్మా, దయచేసి చెప్తున్నాను, పెళ్లి ప్రస్తావన దయచేసి ఇంకొకసారి నా దగ్గర తీసుకురాకు. నీ పక్కన ఉన్న ఈ సత్యగాన్ని పక్కనేసుకొని తిరిగితే ఊరి జనం మీకు ఓట్లేస్తారా? సత్యగారు, ఇంకా సిఐ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నారా? కాదు, నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? నా గురించి ఆలోచించడానికి ఏముందండి? చాలా ఉంది మేడం, చాలా ఉంది. ఎన్నికలు దగ్గరకొచ్చాయని, ఎవరితోనూ గొడవలు వద్దని, ఆ సిఐతో కూడా అస్సలు గొడవలు ఉండొద్దని, మినిస్టర్ అన్న ఏదన్నా ఉంటే సిఐతో కాంప్రమైజ్ లెవెల్లో మాట్లాడుకుందామని కాంప్రమైజ్ కోసం వస్తే నువ్వు మీ సిఐ మమ్మల్ని ఎంతగా అవమానించారు. నేను మిమ్మల్ని అవమానించానా? ఎస్ మంజు, నువ్వు నన్ను అవమానించావు. ఆ సిఐ మాటలతో అవమానిస్తే
నువ్వు ఏం మాట్లాడకుండా ఉన్నావు చూడు, అది ఇంకా పెద్ద అవమానంగా ఉంది. సరే, అప్పుడంటే మాట్లాడలేదు. కాంప్రమైజ్కి మీరు వస్తున్న విషయం నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నిజమండి, మీరు మినిస్టర్ గారు సిఐతో మాట్లాడుకోవడానికి వస్తున్నారనే విషయం నేను అక్కడికి వచ్చే వరకు నాకు నిజంగా తెలియదండి. నిజం సత్య గారు, ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాము, వెళ్దాం రా మంజు అంటే ఆయన వెనకాలొచ్చి వెహికల్ ఎక్కాను.